విషయాన్ని మీరు విశ్వసిస్తున్నారా? అండ్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇప్పటికే వివేక్ బాబు గారు మీకు హామీ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా మేము పనే చేస్తాం, పని మాత్రమే చేస్తాం, ప్రజల కొరకై పని మాత్రమే చేస్తాం, దోపిడీ చేయమని చెప్పారు. సో విశ్వసిస్తున్నారా? ఏమన్నా సూచనలు, సలహాలు? అంటే ఒకటి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం, ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 రేషన్ కార్డులు ఉంటే అందులో సుమారుగా సగభాగానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం గుర్తిస్తా ఉంది. దానివల్ల మనకి ఇచ్చేటువంటి సబ్సిడీ ఆహార ధాన్యాలకి వాటికి మాత్రమే వస్తుంది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. గతంలో ప్రభుత్వం అడిగిందా అడగలేదా అవగాహనలో, గతంలోనూ ప్రభుత్వంలో బీజేపీ వైసీపీ కూడా మంచి అవగాహనతోనే ఉన్నారు గతంలో కూడా. అదే కాబట్టి అవగాహన వారికి వీరికి ఎలా ఉందనేది అందరికీ తెలిసిందే. నిన్న కూడా స్పీకర్ ఎన్నికలో అవగాహనతోనే వీరు అడిగారు, వారు మద్దతు ప్రకటన చేశారు. వీళ్ళతో అసలు వీళ్ళ మద్దతు అయితే అవసరమే లేదు, అవసరం లేకపోయినా వాళ్ళకి సరిపడా ఇది ఉంది, కానీ వాళ్లే మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. యా బాబురావు గారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. బాబురావు గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయాలి, మ్యూట్లో ఉన్నారు మీరు బాబురావు గారు. రైట్ రఫీ గారు సో యా రఫీ గారు కమింగ్ టు యూ. యా రఫీ గారు, ఈ విషయంలో ఇప్పుడు బాబు గారు పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆ టైప్ ఆఫ్ థింగే, శ్వేతపత్రం లాంటిదే, ప్రతిదీ కుండ బద్దలు కొట్టినట్టు కెమెరా ముందు ప్రజలకి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. నాదెండ్ల మనోహర్ గారు ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నారు పౌర సరఫరాల శాఖలో జరిగినటువంటి అవినీతి గురించి. సో ఇందులో ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు రామ్ కుమార్ గారు ప్రతి నలుగురు పేర్లు, 4 సింహాలంటే కూడా 4 పేర్లు చెప్పారు. సో మీ దాకా వచ్చింది అంటే ఎవరు నిందితులు, ఎవరు దోపిడీదారులు, ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అండ్ అర్థమైపోయింది కూడా. సో అవి నిరూపించడానికి సమయం పట్టొచ్చు, దానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఏం సమయం అవసరం లేదు సార్, ఎందుకంటే గతంలోనే ఈ బియ్యం ఎగుమతి గురించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి దోపిడీ గురించి మేము ఆధారాలతో పాటు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది మా పార్టీలో, అదంతా కూడా నాగేంద్ర మనోహర్ గారికి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే కాదు, ఇదేమి మేము ఆరంభ సూరత్వంగా చేయదలుచుకోవాలా, మేము ఖచ్చితంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్లు మింగాడు, దానికి అక్కిస్తాం. మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి దోపిడీ అంతా కూడా ప్రజలకు బట్టబయలు చేస్తాం. వాళ్ళని ప్రజల ముందు నిలబెడతాం. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ఏంటో, వాళ్ళు చేసిన దోపిడీ ఏంటో చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వం కరోనా దగ్గర నుంచి ఉచిత బియ్యం పథకం పెట్టింది భారతదేశ వ్యాప్తంగా. మొన్న కేబినెట్ లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పింది. కానీ 1-2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వకుండా ఆపేసి కేవలం రూపాయికి ఇచ్చే బియ్యమే ఇచ్చింది. ఆ ఉచిత బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిందో అదే వాళ్ళు ఆఫ్రికా దేశాలకి ఎగుమతి చేశారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు తూకం గురించి 900 గ్రాములు ఒకటే కాదు, కేంద్రం నుండి ఉచిత బియ్యం ఎంత వచ్చింది, ఇక్కడ ప్రజలకి బియ్యం సరఫరా చేశారు, మీరు రూపాయి తీసుకొని ఇచ్చినటువంటి బియ్యం ఎంత, ఉచిత బియ్యం ఎంత, మొత్తం ఇదంతా కూడా తీస్తాం. ఈ వాహనాలు ఎంత కొన్నారు, ఎంత రిపేర్ చేశారు, అందులో ఒక వ్యక్తి. రఫీ గారు ఒక చిన్న మాట రఫీ గారు, ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంది కదా, అధికారులు ఎప్పుడు గతంలో ఏ రకంగా అయితే జైలుకి వెళ్ళారో, శ్రీలక్ష్మి ఇతరులు ఏ రకంగా అయితే ఊచలు లెక్క పెట్టారో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని గుర్తు పెట్టుకోకుండా అధికారులు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి అధికారులు జైళ్ళకి ఎలాగైతే వెళ్ళారో అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉంటాడని చెప్పి వీళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా రూల్స్ పాటించకుండా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మళ్ళీ ఊచలు లెక్క పెట్టిస్తాం, అందులో మొత్తం కక్కిస్తాం.
వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేస్తాం. ఖచ్చితంగా. అందులో ఏం సందేహం లేదు. Right. సిఐడితో చేయిస్తాం, అవసరమైతే సిబిఐతో చేస్తాం. Right, రఫీ గారు. ఇన్నాళ్ళు రఫీ గారు. మాట్లాడినటువంటి ఆ కొడాలి నాని Yeah. కొన్నాళ్ళు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు. వాళ్ళు మొదటి విడత మంత్రి ఆయన. ఇస్తాం. తీసి ఒక్కొక్కరు ఊచలు లెక్క పెట్టిస్తాం. మీరేంటి అనుకుంటున్నారు? రైట్ మేమేం అనుకోవట్లే, లెక్క పెట్టించాలనే కోరుకుంటున్నాం. ఎవరైతే ప్రజలకి చెందవలసిన ప్రజలకి చెందకుండా చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఓచులు లెక్క పెట్టాలి. అది ఎవరైనా సరే, ముఖ్యమంత్రి గారి నుంచి సాధారణ కార్యకర్త వరకు, మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి సాధారణ కార్యకర్త వరకు ఎవరైనా దోపిడీ చేస్తే దోపిడీకి సంబంధించి బాధ్యులే, శిక్షకి బాధ్యులే ఖచ్చితంగా. రైట్ వివేక్ బాబు గారు, ఫైనల్ గా మిమ్మల్ని ఒక చిన్న మాట, అయ్యా ఒక చిన్న మాట, యా ఒక చిన్న ఏంటంటే మాకు బ్యాండెట్ ఎందుకు ఇచ్చారంటే మంచి పరిపాలన చేయమంటమే కాకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి అరాచకాలని కూడా ప్రజల ముందు పెట్టమని, వాళ్ళని శిక్షించమని కూడా ప్రజలు మాకు mandate ఇచ్చారు. కాబట్టి గురుతరమైన బాధ్యత ఉంది మా మీద. రైట్ అయితే